హాయ్ ఎవరీవన్, నేను యూట్యూబ్లో పబ్లిష్ చేసిన లాస్ట్ వీడియో చూసి వన్ ఆఫ్ ది సబ్స్క్రైబర్ కమెంట్లో ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగారు. ఆ క్వశ్చన్ ఏంటంటే, కిరి ఇండస్ట్రీస్ యొక్క కంపెనీ క్యాష్ ఫ్లోస్ అనేవి హ్యూజ్ పాజిటివ్గా మారాయి, అయినా కూడా ఆ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ పెరగట్లేదు అని. ఈ కమెంట్ చూసిన తర్వాత కిరి ఇండస్ట్రీస్ గురించి నేను కొంచెం రీసెర్చ్ చేశాను. ఆ రీసెర్చ్లో నాకు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలిసాయి. వాటి గురించి మీతో డిస్కస్ చేద్దామని నేను ఈ వీడియో చేస్తున్నాను. అయితే ఈ వీడియోలో స్పెసిఫిక్ గా నేను కిరి ఇండస్ట్రీస్ గురించి డిస్కస్ చేయబోతున్నాను కాబట్టి యాజ్ ఎ డిస్క్లైమర్ ఈ వీడియో నేను కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే చేస్తున్నాను. ఈ వీడియో నుంచి నేను ఈ స్టాక్ కి బై ఆర్ సెల్ రికమెండేషన్ ఏది కూడా ఇవ్వడం లేదు. సో ఎనీహౌ ఈ కంపెనీలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, ఫస్ట్ ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చూసినప్పుడు లాస్ట్ 5 ఇయర్స్లో కిరి ఇండస్ట్రీస్ యొక్క ప్రాఫిట్ అనేది 2022లో 389 క్రోర్స్ ఉండేది. తర్వాత 2023లో 107కి పడిపోయింది. నెక్స్ట్ 2024లో కొంచెం మాత్రమే ఇంప్రూవ్మెంట్ ఉంది. 2024లో ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ కనిపించింది. కానీ ఒకేసారి 2026లో దాదాపు 5,500 కోట్ల రూపాయల ప్రాఫిట్ నాకు కనబడుతుంది. అయితే యాక్చువల్గా ఈ ప్రాఫిట్ అనేది నిజమైన ప్రాఫిటేనా కాదా అని చూడడం కోసం నేను క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ని కూడా చూశాను. సో ఈ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ చూసినప్పుడు కూడా ఫైనాన్షియల్ ఇయర్ 2022 నుంచి 92 క్రోర్స్ ఉన్న ఆ కంపెనీ యొక్క ప్రాఫిట్ 2023లో ఆ కంపెనీ జనరేట్ చేసే క్యాష్ అనేది కొంత తగ్గింది. 2024లో నెగిటివ్లోకి వెళ్ళింది. 2025లో ఇంకా ఎక్కువ నెగిటివ్లోకి వెళ్ళింది. కానీ 2026లో ఏదైతే ఇయర్లో మనం 5,500 కోట్ల ప్రాఫిట్ చూసామో ఆ ఇయర్లో మాత్రం దాని యొక్క ఆపరేటింగ్ క్యాష్ 4,555 కోట్లు ఉంది. సో ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కానీ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ కానీ రెండు కూడా దాదాపు 5,000 నుంచి 6,000 కోట్ల రూపాయలు ఈ కంపెనీకి ప్రాఫిట్ వచ్చినట్టుగానే చూపిస్తున్నాయి. అయితే ఇమీడియట్గా నేను ఆ కంపెనీ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ ఓపెన్ చేశాను. ఫస్ట్ ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్ నేను చూస్తే 5,500 కోట్లు ఉంది. ఓకే, కరెక్టే. కానీ ఇక్కడ నాకు సస్పీషియస్గా కనిపించింది ఏంటి అంటే ఈ కంపెనీ యొక్క రెవెన్యూ. యాక్చువల్గా ఈ కంపెనీ యొక్క సేల్స్ లేదా రెవెన్యూ ఇక్కడ 840 క్రోర్సే ఉంది. అదెలా సాధ్యం? 840 కోట్ల సేల్స్ అయితే 5,500 కోట్ల ప్రాఫిట్ ఎలా వస్తుంది అని మనం ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకి మధ్యలో అదర్ ఇన్కమ్ అనే ప్లేస్లో దాదాపు 6,057 కోట్లు ఉంది. సో అసలు ఈ అదర్ ఇన్కమ్ ఏంటి అని నేను ఓపెన్ చేసి చూస్తే ఎక్సెప్షనల్ ఐటమ్స్లో దాదాపు 5,881 కోట్లు ఉన్నాయి. సో ఈ ఎక్సెప్షనల్ ఐటమ్స్లో ఉన్న 5,800 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి అని తెలుసుకోవడం కోసం నేను జెమినీలో వాట్ ఆర్ ద ఎక్సెప్షనల్ ఐటమ్స్ ఇన్ కిరి ఇండస్ట్రీస్ ఇన్ 2026 యాన్యువల్ రిపోర్ట్స్ అని అడిగాను. అప్పుడు సింపుల్గా ఈ 5,800 కోట్లకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ నాకు తెలిసిందో చెప్పే ముందు నేను మీకు ఒక చిన్న స్టోరీ చెప్పాలి. ఒక ఊళ్ళో రంగయ్య అనే వ్యక్తికి ఒక డై మిల్స్ ఫ్యాక్టరీ ఉంది అని అనుకోండి. ఇందులో జనరల్గా క్లాత్స్ ఏవైతే ఉంటాయో వాటికి డైస్ వేస్తూ ఉంటారు, అంటే కొన్ని రకాల కలర్స్ వేస్తూ ఉంటారనమాట. దానికి సంబంధించిన కెమికల్స్ని తను తయారు చేస్తూ ఉన్నాడు. అయితే ఈ ఫ్యాక్టరీ ఈరోజు స్థాపించింది కాదు, వాళ్ళ పూర్వీకుల నుంచి తరతరాలుగా ఈ బిజినెస్ చేస్తూ ఉన్నారు. అయితే నిజానికి వీళ్ళ బిజినెస్లో పెద్దగా లాభాలు ఏమీ లేవు. ఎప్పుడు కూడా ఒక సంవత్సరం పూర్తయ్యేసరికి వీళ్ళ జోబులోని డబ్బులు బయటికి వెళ్ళిపోతూనే ఉన్నాయి. అయితే ఒక 10 సంవత్సరాల క్రితం రంగయ్య వాళ్ళ బావతో కలిసి ఒక ల్యాండ్ కొనుక్కున్నాడు. కానీ అది కోర్టు డిస్ప్యూట్ లో పడింది. దాదాపు 10 సంవత్సరాల పాటు ఆ కోర్ట్ డిస్ప్యూట్ అలాగే నడుస్తుంది. కానీ హఠాత్తుగా ఒక రోజు ఆ కోర్ట్ కేసు తను విన్ అయ్యాడు. దానితో తనకి చాలా పెద్ద అమౌంట్ వచ్చింది. స్వతహాగా తను ఒక బిజినెస్ మ్యాన్ కాబట్టి ఆ మనీతో తను ఇంకొక బిజినెస్ ని స్థాపించాలి అని అనుకున్నాడు. అయితే ఈసారి తన పూర్వీకుల నుంచి వచ్చిన మిల్ ని కాకుండా ఇంకొక కొత్త బిజినెస్ ని స్టార్ట్ చేస్తున్నాడు. కాకపోతే దానికి కోర్టు నుంచి వచ్చిన డబ్బులు సరిపోవట్లేదు. అందుకని బ్యాంక్ కి వెళ్లి మళ్ళీ లోన్ అప్లై చేశాడు. అయితే ఆ లోన్ కూడా శాంక్షన్ అయిపోయింది. ఇప్పుడు రంగయ్య యొక్క బిజినెస్ అనేది కేవలం క్లాత్స్ కి డై తయారు చేయడమే కాదు, ఇంకొక కొత్త ఫ్యాక్టరీని కూడా పెడుతున్నాడు. కాకపోతే ఇంతకాలం తను చేస్తున్న బిజినెస్ లో ఎలాంటి గ్రోత్ లేకపోవడం చూసి ఆ ఊళ్ళో వాళ్ళు తను చేసే కొత్త బిజినెస్ కూడా ఎలాగ పెరుగుతుంది అని చెప్పి డౌట్ఫుల్ గా ఉన్నారు. సో ఇప్పటిదాకా మీరు చూసిన రంగయ్య ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో దానికి ఆల్మోస్ట్ సిమిలర్ గానే మనకి ఈ కిరి ఇండస్ట్రీస్ యొక్క ఎగ్జాంపుల్ ఉంది. యాక్చువల్ గా కిరి ఇండస్ట్రీస్ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ మనం అబ్జర్వ్ చేస్తే రీసెంట్ ఇయర్స్ లో కొంతవరకు మాత్రమే ప్రాఫిట్ కనపడుతూ ఉంది. కానీ నిజానికి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ కి వెళ్ళినప్పుడు రీసెంట్ టైం ఫ్రేమ్ లో క్లియర్ గా మనకి అది క్యాష్ అనేది బయటికి వెళ్తున్నట్టుగానే కనపడుతుంది. అంటే యాక్చువల్ గా ఈ బిజినెస్ అనేది స్ట్రగుల్ అవుతూ ఉంది. ఇన్ఫాక్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ లో చూసినా కూడా 2016లో కూడా ఈ కంపెనీ యొక్క రెవెన్యూ దాదాపుగా 1000 కోట్లు 1,100 కోట్లు ఉండేది. 10 సంవత్సరాల తర్వాత కూడా స్టిల్ అది ఇంకా 700-800 కోట్ల దగ్గరే ఉంది.
ఈ 10 సంవత్సరాల్లో అయితే ఎలాంటి గ్రోత్ లేదు. సేమ్ మనకి రంగయ్య ఎగ్జాంపుల్‌లో ఎలా అయితే ఎలాంటి గ్రోత్ లేకుండా ఉందో అదే విధంగా ఉంది. అండ్ అలాగే ఆల్ ఆఫ్ ఎ సడెన్ ఒక కోర్ట్ కేస్ విన్ అవ్వడం వల్ల దాదాపు 5,854 కోట్లొచ్చాయి. అయితే ఇప్పుడు కిరి ఇండస్ట్రీస్ ఆ డబ్బులతో ఏం ప్లాన్ చేస్తుంది అని చెప్పి నేను ఫ్యూచర్ క్యాపెక్స్ ప్లాన్స్ ని అడిగాను. అప్పుడు నాకు జెమిని చెప్పిన ఆన్సర్ ఏంటి అంటే ఈ కంపెనీ ఫ్యూచర్ క్యాపెక్స్ కోసం నెక్స్ట్ 2 ఇయర్స్ లో 2026 నుంచి 2028 లోపు దాదాపుగా 12,000 నుంచి 13,000 కోట్ల రూపాయలు ఇక్కడ డిప్లాయ్ చేయబోతుంది. అది కూడా వీళ్ళు చేస్తున్న ఎగ్జిస్టింగ్ బిజినెస్ లో కాదు, ఒక కొత్త బిజినెస్ లో. అదేంటంటే కాపర్ స్మెల్టింగ్ అండ్ ఫాస్ఫాటిక్ ఫెర్టిలైజర్స్ లో. యాక్చువల్ గా ఈ బిజినెస్ లో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు. సో ఇప్పుడు ఒక ఇన్వెస్టర్ కి 2 రకాల డౌట్స్ వస్తాయి. వీళ్ళు ఎగ్జిస్టింగ్ బిజినెస్ లోనే ఇన్వెస్ట్ చేయొచ్చు కదా, ఎందుకు ఇన్వెస్ట్ చేయట్లేదు అనేది ఫస్ట్ డౌట్. సెకండ్ డౌట్ ఏంటి అంటే వీళ్ళు అంతకుముందు బిజినెస్ ని ఈజీగా గ్రో చేయలేకపోయారు, మరి ఇప్పుడు పెట్టే బిజినెస్ ని ఎలా గ్రో చేస్తారు? ఈ 2 డౌట్స్ ఉండడం వల్ల దాదాపుగా 6,000 కోట్ల దాకా కంపెనీకి బెనిఫిట్ అయినా కూడా స్టిల్ ఇన్వెస్టర్స్ ఇందులో మనీ పెట్టాలి అంటే వెయిట్ అండ్ వాచ్ సిచ్యువేషన్ లోనే ఉన్నారు. సో ఇప్పుడు మీకు అర్థమైందా ఈ కంపెనీ యొక్క నెట్ ప్రాఫిట్ 5,500 కోట్లకి ఎలా పెరిగిందో? మరి ఈ ప్రాఫిట్ ఎవ్రీ ఇయర్ వస్తుందా? రాదు కదా, వన్ టైం ప్రాఫిటే కదా. సో ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది ఏంటి అంటే కిరి ఇండస్ట్రీస్ ని నేను ఇన్వెస్ట్ చేయాలా లేదా కాదు. యాక్చువల్ గా ఏదైనా ఒక కంపెనీ యొక్క అనాలిసిస్ చేస్తున్నప్పుడు ఏదైనా ప్రాఫిట్ కానీ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ లో క్యాష్ కానీ కనపడితే వాటిని ఎలా అర్థం చేసుకోవాలి అనేది మీకు తెలియాలి. అప్పుడే మీరు ఒక నిజమైన ఇన్వెస్టర్ అవుతారు. జనరల్ గా యూట్యూబ్ లో నేర్చుకునే ఫండమెంటల్ అనాలిసిస్ లో ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చూడడం, బ్యాలెన్స్ షీట్ చూడడం, ROE, ROCE లాంటివి చూడడం చాలా మంది చేస్తూ ఉంటారు. కానీ నిజానికి అది ఒక రకంగా స్టెప్ 0. అట్లీస్ట్ మీరు ఫండమెంటల్ అనాలిసిస్ లో స్టెప్ 1 ఎక్కాలి అని అంటే మీరు క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. దీని గురించే నేను గత కొన్ని వీడియోలుగా తెలుగు స్టాక్ ఛానల్ యూట్యూబ్ లో చెప్తూ ఉన్నాను. అయితే నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఇది కేవలం స్టెప్ 1 మాత్రమే. మీరు నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనేది ఒక కంపెనీ గతంలో ఎలా డబ్బులు సంపాదించింది అని చెప్తుంది. అందులో ఉన్న ప్లస్లు మైనస్లు గనక మనం కరెక్ట్ గా అర్థం చేసుకోగలిగితే ఆ బిజినెస్ కి ఎప్పుడు డబ్బులు వస్తాయి అండ్ ఎప్పుడు దాని దగ్గర నుంచి పోతాయి అన్న క్లారిటీ గనక మనకి వస్తే అలాంటప్పుడు మనం దాదాపుగా స్టెప్ 7కి రీచ్ అయినట్టు. ఈ స్టెప్ 7కి మనం రీచ్ అవ్వాలి అని అంటే మీరు ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ లో చూసిన నెంబర్స్ ని, క్యాష్ ఫ్లోస్ లో చూసిన నెంబర్స్ ని, లేదా అసలు ఆ బిజినెస్ లో ఉన్న ఎలాంటి నెంబర్స్ ని చూసినా కూడా మీకు ఒక స్టోరీ లాగా అర్థం అవ్వాలి. ఎలా అయితే ఈ కిరి ఇండస్ట్రీ స్టాక్ యొక్క ఎగ్జాంపుల్ మనం చూసినప్పుడు ఒక రంగయ్య స్టోరీ మీకు ఎగ్జాంపుల్ చెప్పాను కదా, అంత సింపుల్ గా మీకు ఒక బిజినెస్ అర్థం అవ్వాలి. అలా అర్థమైన రోజున మీరు దాదాపు స్టెప్ 7 దాకా వచ్చినట్టే. ఫైనల్ గా మీరు స్టెప్ 10 దాకా వెళ్ళాలి. సో దానికోసం ఒక కంపెనీ యొక్క క్యాపెక్స్ ప్లాన్స్ ఏంటి, వాళ్ళకున్న కాంపిటీటర్స్ ఎవరు, కాంపిటీటర్స్ కంటే ఈ కంపెనీకి ఉన్న స్పెషాలిటీ ఏంటి, ఎందుకు మనం ఈ కంపెనీలోనే ఇన్వెస్ట్ చేయాలి, ఇలాంటి క్వశ్చన్లన్నిటికీ కూడా ఆన్సర్స్ తెలిసిన రోజున మీరు స్టెప్ 10కి రీచ్ అవుతారు. ఆ స్టెప్ 10కి రీచ్ అయిన తర్వాత ఆ కంపెనీ యొక్క ఫ్యూచర్ గ్రోత్ స్టోరీ మీ కళ్ళకు కట్టినట్టుగా కనబడుతుంది. అలా కనిపించిన రోజున మాత్రమే మనం ఆ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చూడాలి. హోప్ఫుల్లీ ఈ కిరి ఇండస్ట్రీస్ ఎగ్జాంపుల్ నుంచి ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ లో ఉండే నెంబర్స్ ని, క్యాష్ ఫ్లోలో ఉండే నెంబర్స్ ని ఒక స్టోరీ లాగా ఎలా చూడాలి అన్నది మీకు కొంతవరకు అర్థమైంది అని అనుకుంటున్నాను. మనం మన రాబోయే వీడియోస్ లో ఇలాగే ఇంట్రెస్టింగ్ థింగ్స్ ని నేర్చుకుందాం. ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఎడ్యుకేషనల్ గా ఉంది అని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉన్నాయి అని అంటే కింద కమెంట్ సెక్షన్ లో అడగచ్చు. అండ్ అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాక్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.